నారాయణపేట జిల్లా శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా బీజేపీ అభ్యర్థిగా రతన్ పాండురంగారెడ్డి తనకు రైతులందరూ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. తనను గెలిపిస్తే రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకుని పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర జోనల్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి అనంతరెడ్డి, జిల్లా కోశాధికారి శరణమయ్యప్ప, జిల్లా ఉపాధ్యక్షులు శాసమల బాలప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే ప్రధానంగా ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి కానీ 100 పడకల ఆసుపత్రి ఉండాలి. కానీ ఉన్న హాస్పిటల్లో ఈరోజు వర్షం వస్తే అసలు ఉండడానికి, పేషెంట్ ఉండడానికి కానీ డాక్టర్ ఉండడానికి కూడా కనీసం హెల్మెట్ పెట్టుకొని అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉంది. అదేవిధంగా జూనియర్ కాలేజీలో మేము చదువుకున్నాం, ఆ స్కూల్ కాలేజ్ పరిస్థితి చూస్తే దినాది స్థితిలో ఉంది. ఎప్పుడు పడిపోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. వైద్యం విషయంలో, విద్య విషయంలో పూర్తి వెనుకబడి ఉంది. అదేవిధంగా తాగునీరు విషయంలో మన పక్కనే కృష్ణానది ఉంది. కానీ మన పాలకుల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఎవరికో అవకాశం ఇచ్చినాం, వాళ్ళందరూ కూడా దీనిపైన చిత్తశుద్ధి లేని కారణంగా ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా పొరపాటు జరగకుండా ఒక ఆమె వరంగల్ నుంచి వచ్చి పోటీ చేస్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీని దేశంలోనే తిరస్కరించారు. మన పక్క రాష్ట్రంలో 3 నెలల క్రితమే ఎన్నికలు జరిగినాయి. అక్కడ పరిస్థితి చూస్తే అక్కడ వీళ్ళలాగానే మస్తు గ్యారెంటీలు ఇచ్చిండ్రు, ప్రజలు నమ్మబలికిండ్రు, వాళ్ళు నమ్మి ఓట్లు వేసిండ్రు. ఒక నెల లోపలనే పూర్తిగా వైఫల్యమైంది. ఒక్క హామీ కూడా నెరవేర్చేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ మాటలు నమ్మకండి. ఎన్నికల్లో వాగ్దానాలు చేస్తారు, తర్వాత వాటిని నిలబెట్టుకోరు. బీఆర్ఎస్ పార్టీని అయితే 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన ఉద్యమ పార్టీ అని చెప్పి బంగారు తెలంగాణ చేస్తామన్నారు. ఏమేమో చెప్పింది, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాన్నారు. ఇప్పుడు ఈ నుంచి 240 కిలోమీటర్లు పోయి మళ్ళీ కరవేనా నుంచి నీళ్ళు తెచ్చి మీకు ఇస్తా అంటారు. ఇది లాస్ట్కు చివరి ఆయకట్టు అవుతుంది. చివరి ఆయకట్టుకు ఏ ప్రాజెక్టు కింద కూడా నీళ్లు రావు. కాబట్టి మనని మరోసారి మోసపోతున్నాం. ఇప్పుడు ఈ యొక్క బీఆర్ఎస్ పాలన ఎట్లుందంటే మనని ఒక రొట్టెని కానీ లేకపోతే ఏదో దాన్ని పెంచి వినేసి ఎక్కువసేపు పెడితే ఎట్లయితుంది, అది మాడిపోతుంది. ఇప్పుడు పరిస్థితి మనది ఏముందంటే 10 సంవత్సరాల్లో మనం మాడిపోయినాం. కాంగ్రెస్ కోటేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్ పైలవాడితే ఎట్లుంటుందో కాలిపోతామో అట్లా కాంగ్రెస్ కన్నా మనం తప్పు చేస్తే ఆ పరిస్థితి వస్తుంది. వీళ్ళిద్దరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటోళ్ళు గారు. ఆ పార్టీ కానీ ఆ నాయకులు కానీ, మా నాయకుడు నరేంద్ర మోడీ గారు రోజు 18 గంటలు పనిచేస్తున్నటువంటి నాయకుడు మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు రైతుల విషయంలో కూడా ఈ డిఏపి, యూరియా, పొటాష్ పైన 1 ఎకరాకు 18,000 నుంచి 23,000 సబ్సిడీ ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తున్నారు, ఎస్సీ వర్గీకరణ చేస్తామంటున్నారు. ఈరోజు రైతులకు ఆవుని, ఒక పాలించేటటువంటి ఆవుని ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. మహిళలకు 8 పైసల వడ్డీతో, గతంలో పావుల వడ్డీ ఇచ్చినామని చెప్పింది, కానీ 8 పైసల వడ్డీతోటి మేము రుణాలు ఇస్తామని చెప్తున్నాం. సిలిండర్లు కూడా 500కే ఇస్తాం, 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ. అంతేకాకుండా ఎవరైతే మెరుగైనటువంటి వైద్యం కోరుకుంటారో, అనారోగ్యం ఉంటారో వాళ్లకు కార్పొరేట్ స్థాయిలో 10 లక్షల లోపు వాళ్లకు ఉచితంగా వైద్యం చేసేటటువంటి అవకాశాన్ని, ఉచిత విద్యను కూడా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. మాట ఇచ్చిన మాట పైన నిలబడేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతేకాకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది మీకు పెన్షన్స్ రావు, లేకపోతే మేము 2,000 ఇచ్చినాం, మీరు వేరే బీజేపీ వస్తున్నట్టే రైతు బంధు రాదని చెప్తుంది. మీకంటే కూడా భారతీయ జనతా పార్టీకి రైతులపైన ఎక్కువ ప్రేమ ఉంది. అన్ని పథకాలు యాజ్ ఇట్ ఈజ్ కొనసాగించడమే కాకుండా అర్హులకు అందరికీ కూడా పెన్షన్స్ ఇస్తాం, రేషన్ కార్డు లేని వాళ్ళకందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తాం, ఇండ్లు లేని వాళ్ళకందరికీ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఒక్కరు కూడా ఇండ్లు ఇస్తాం, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తాం. కాబట్టి అందుబాటులో, ముఖ్యంగా అందుబాటులో స్థానికుని నేను గెలిచినా ఓడినా మీ మధ్యనే ఉండి నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి, నేను ఒక బీద వ్యక్తిగా, నరేంద్ర మోడీ గారు ఈరోజు బీద వ్యక్తి ప్రధానమంత్రి అయింది కాబట్టి బీదల కష్టాలేందో, గ్రామాల్లో మనం పడుతున్న పాటలు ఏందో తెలుసు కాబట్టి గ్రామాలకు నిధులు నేరుగా పంపిస్తున్నారు. మన కోసం రోజు 18 గంటలు పనిచేస్తున్నారు. కాబట్టి నేను కూడా ఆ కష్టాలను తెలుసు. నేను ఒక రైతుని, నాకు రైతు కష్టాలేందో